ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మనం ఇలాగున కలిసి ప్రభువుని గణపరిచే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 4వ అధ్యాయము 12వ వచనం మరియు ప్రియులర 13-14 వచనాలు. 13వ వాక్యాన్ని చదువుచున్నాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపమనగా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదువుబడి ఉన్న వాక్యం మీది, వినిచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు అనుగ్రహించమని, యేసునామంలో మీ వాక్కు చేత మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరినీ బలపరచమని యేసయ్య పేరట ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ భాగంలో దేవాది దేవుడు మోషేను తన పరిచర్యకు ఇంకా ప్రోత్సహించి ముందుకు పంపుటకు ఇష్టపడుచున్నారు. అప్పుడు ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యో ప్రభువా, నీవు పంపదలచిన వానినే పంపు అంటున్నారు. ఇది మోషే దేవుని సేవ కొరకు చెప్పిన 4వ సాకు కదా. మొదటి సాకు గుర్తున్నది కదా పిల్లరా. మొదటి సాకు ఏంటి? నేనెంతటి వాడను అంటాడు. 2, నన్ను నమ్మరు అంటారు. 3, నేను మాట మాంద్యం గలవాడని అంటారు. 4వది అంటారు, నువ్వు ఎవరినైతే పంపాలనుకుంటున్నావో వారినే పంపు, ఈ పనికి నేను యోగ్యుడను కాను అంటారు. అయితే ఇప్పుడు దేవుని స్పందన ఎలా ఉన్నది అంటే, పిల్లల దేవుని వాక్యంలో 14వ వచనం, ఆయన మోషే మీద కోపపడి అన్నాను. అంటే దేవునికి మోషే మీద ఏమొచ్చింది? ఇప్పుడు కోపం వచ్చింది. అంటే మోషే దేవుని కోపాన్ని చూడాలనుకున్నాడా? లేక మోషే దేవుని మీద దేవుని యొక్క కోపం ద్వారా ఏదైనా చేయాలనుకున్నాడా? ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పటికీ కూడా దైవ చిత్తం అనేది మానవ ఉద్దేశం ద్వారా కొట్టివేయబడడానికి ప్రభు ఎప్పుడు ఇష్టపడరు. అయితే మనం చేసేటువంటి పనులు, లేకపోతే మనం చేసేటువంటివి పనులు లేక క్రియలు ఇవి కొన్నిసార్లు దేవుని యొక్క కోపాన్ని రేపేటట్లుగాను, దేవుని యొక్క కోపాన్ని మనం చూచేటట్లుగాను మన పనులు ఉంటుంటాయి. ఇక్కడ
మోషేను దేవుడు సేవకు పిలుస్తున్నాడు. అదే సమయంలో మనం గమనించినట్లయితే మోషే మీద దేవుడు కోప్పడ్డాడంట. ఎందుకు కోప్పడుతున్నాడు? మోషే పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మోషే పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని ఈయన నెరవేర్చాలి. అయితే నెరవేర్చవలసిన వాడు దానిని ధిక్కరిస్తున్నాడు. సో ఫలితంగా ఏమవుతుందంటే పిల్లరా, దేవునికి ఇప్పుడు కోపం వచ్చింది. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రభు మన పక్షాన ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటారు. ఆ యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని మనము గుర్తెరగకుండగా, ఆ యొక్క ఆలోచన దైవ సంకల్పాన్ని మనం గ్రహించకుండగా, మన సొంత ఇచ్ఛను నెరవేర్చడానికి మనం ఇష్టపడుతుంటాం. అప్పుడు దేవునికి కోపం రాదా? అప్పుడు దేవునికి బాధ కలగదా? ఈ మాటలు వినిచున్న ఆత్మీయులారా, జీవం కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఒక పని కొరకు తన భక్తులను పిలిచి ప్రేరేపించినప్పుడు, గడిచిన దినాల్లో మనం విన్నాం కదా, దేవుడు ఏదైనా ఒక పని ఇచ్చారంటే ఆ పని చేయుటకు గాను శక్తిని కూడా ఇస్తారు. పని చేయమన్నారంటే తప్పకుండా ప్రియులారా, తప్పకుండా ఆ పని చేయుటకైనా శక్తిని ఇస్తారు. చూడండి, పాత నిబంధన నుండి అనేక మంది భక్తులను ఆయన కొన్ని పనుల విషయమై కొందరిని పంపించడం జరిగింది. ఉదాహరణకు 24:7 అధ్యాయం, అబ్రహాము తన దాసుడైన ఎలియాజర్ను కుమారునికి మ్యాచింగ్ సంబంధం చూడడానికి వెళ్ళారు, పంపిస్తున్నారు. ఏమంటున్నాడు అతడు? చదువుచున్నాను, 24:7 నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. దేవునికి స్తోత్రం. తన దూతను నీకు ముందుగా పంపును. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దైవ జనాంగమా, అంటే అబ్రహాము విశ్వాసంతో ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే దేవుడు తన దూతను పంపారు. ఆ దూత ఆ పని సఫలం చేసింది. అంటే ఎలియాజర్ను అబ్రహాము పంపుచున్నాడు. అబ్రహాము ఎలియాజరు కొరకు ప్రార్థించగా ప్రభువు తన సహాయాన్ని అందించారు. దేవునికి స్తోత్రం. అంటే పని చేయుటకు, పనిని చెప్పడమే కాదు, చేయుటకు శక్తినిచ్చారు. ప్రియులారా, ఇంకను మనం చదివినట్లయితే మరి న్యాయాధిపతుల పుస్తకంలో కానీ, అలాగుననే ఆదికాండ 48 కానీ, రాజుల గ్రంథం, ఇర్మియా పుస్తకం, యోనాను గురించి ఇలాగా ఏ భక్తుని యొక్క జీవితాన్ని చూసినా వారిని పనికి పిలవడమే కాదు పిల్లరా, ఆ పని చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు. ఇప్పుడు మోషేను దేవుడు పనికి పిలిచినప్పుడు ఆ పనిని చేయుటకు శక్తిని కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మీయులారా, అయితే ఈ భక్తుడైన మోషే చేస్తున్న పని ఏంటంటే, ఇక్కడికి ఫైనల్గా కూడా అంటాడు, అయ్యా నువ్వు పంపదలంచిన వారినే పంపు. అప్పుడు దేవునికి కోపం వచ్చిందండి. నీ అన్న అయినటువంటి మోషే అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నాకు తెలియదా? ఇదిగో అతను నిన్ను ఎదుర్కొనుచున్నాడు. అతను నిన్ను చూచి తన హృదయం ముందు సంతోషపడును, ఎందుకంటే ప్రభు నీకు ఎంతమైన ఘనమైన పని ఇచ్చారని. ఎందుకు అహరోను సంతోషిస్తున్నాడు? నిజానికి మోషే చిన్నవాడు, అహరోను కంటే గొప్ప పనిని కలిగిన వాడు. ఇందును బట్టి నీ అన్న నిన్ను చూసి సంతోషిస్తున్నాడయ్యా, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలాగంటూ దేవుడు తన హృదయాన్ని అక్కడ వెళ్ళబోచ్చాడు. ఇప్పుడు దేవునికి కోపం రాగడానికి, దేవుడు కోపపడడానికి కారణం ఎవరు? మోషేనే. ఈరోజు అనేక పర్యాలు మన జీవితంలో కూడా దేవుడు మన పక్షాన ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగినప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం సరిగా గ్రహించక, ఎరుగక మనం చేసే పని ఏంటంటే ఆత్మీయులారా, ఆ దేవుని సంకల్పాన్ని గుర్తెరగక మన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఇష్టపడతాం. కనుకనే దేవుడు మన మీద కూడా కోపపడవలసి వస్తుంది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకుందాం, ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. దేవునికి స్తోత్రం.
ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుందంట. దేవునికి కోపం రప్పించారు. అయితే మోషే మీద దేవుడు కోపపడిన తర్వాత మోషే దాన్ని ఎరిగి అహరోనును సహకారిగా ఇచ్చినప్పుడు ఆ పని కొరకు పూనుకుని ముందుకు వెళ్ళాడండి. ఆత్మీయులారా, వింటున్నారు కదూ? మహాద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మహాద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ అహరోను, మోషేలు ఐగుప్తు దేశంలో ఆ దేశ చరిత్రలో ఎన్నడూ జరగని కార్యాలు వీరి ద్వారా ప్రభు జరిగించాడు. నేను ఒక మాట అంటాను, ఒకవేళ మోషే ఆగిపోతే ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడం దేవుడు ఆపేస్తాడా? లేదండి. గాడిదకు స్వరం ఇచ్చిన దేవుడు తప్పక తన కార్యం చేస్తాడు. అయితే మోషే ఎన్నో సాకులు చెప్పి తప్పించాలనుకున్న దేవుడు ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించారు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితంలో కూడా ఎరుగవలసిన సత్యం ఏంటంటే, దేవుడు ఏ ఉద్దేశంతో ఏ పని కొరకైతే మనల్ని పిలిచారో, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ పనినైతే అప్పగించారో అది చేయుటకు శక్తినిచ్చు సర్వశక్తిమంతుడు. ఆ పిలువబడిన పిలుపులో మనం నిలిచినప్పుడు దేవుని కోపం కాదండి, దేవుని యొక్క దయను మనం పొందుకుంటాం. దేవుని ద్వారా కృపను అనుభవిస్తాం, దేవుని ద్వారా మేలులను అనుభవిస్తాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆయన చేయుటకు మనకు ఏ పని అప్పగించినా తెలుసు కదా, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక మరి ఇంకా అధికమైన వాటి మీద నమ్మకంగా నేను చేస్తానంటూ ప్రభు ఆశీర్వదించాను. కనుక దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో అట్టి మంచి మన సాక్షితో ప్రభు అప్పగించిన పని కొరకు మనలను మనము సమర్పించుకుని ముందుకు కొనసాగుదుము గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. దీవెన ఆశీర్వాదం దయచేయండి. రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. కృపా కాపుదల కనికరాలు రెట్టింపు చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.